హాయ్, దిస్ ఈ విశ్వనాథ్, ఫ్యాకల్టీ ఆఫ్ కరెంట్ అఫైర్స్ ఫ్రమ్ శ్రీకాకుళం. ఫ్రెండ్స్, ప్రపంచంలో అత్యంత ఆదరణ కలిగిన క్రీడ ఫుట్బాల్. మరి ఫుట్బాల్కి సంబంధించి రీసెంట్గా ఫీఫా ప్రపంచ కప్ జరిగింది. మరి పోటీ పరీక్షల్లో ఫీఫా ప్రపంచ కప్కు సంబంధించి ఖచ్చితంగా ప్రశ్న ఉండాల్సింది. అయితే ఈ వీడియోలో మనం ఈ ఫీఫా 2026 ప్రపంచ కప్కు సంబంధించి పూర్తి సమాచారం ఒకే వీడియోలో జస్ట్ 2 minutesలో అయిపోతుంది. ఒకే వీడియోలో ఫీఫా ప్రపంచ కప్ 2026 సంబంధించి హైలైట్స్, అంటే మనకి రేపు పరీక్షల్లో ఏ ఏ విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయో దానిని అనుసరిస్తూ ఈ యొక్క వీడియో చేయడం జరుగుతుంది. మరి ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ఒకసారి జాగ్రత్తగా చూడు. 2026 ఫీఫా ప్రపంచ కప్ 2026 యొక్క హైలైట్స్ ఇవి. మరి ఖచ్చితంగా ప్రశ్న ఉండాల్సిందే. రైట్, ఒకసారి చూడు. ఆ ఫీఫా ప్రపంచ కప్ 2026 ఇది ఎన్నో ఎడిషన్ అయ్యారంటే 23వ ఎడిషన్. మరి ఎప్పుడు ప్రారంభించారంటే మొన్న జూన్ 11 నుంచి జూలై 19 వరకు జరిగింది ఆ 2026. ఆతిథ్యం ఇచ్చిన దేశాలు అమెరికా, కెనడా, అలాగే మెక్సికో దేశాలు సంయుక్తంగా ఈ ఫీఫా ప్రపంచ కప్ 2026 ఆతిథ్యం ఇవ్వడం జరుగుతుంది. మరి ఇంతకు ముందు గతంలో మనం చూసుకుంటే 22వ ఎడిషన్ 22 ఖతర్ దోహాలో నిర్వహించారు. మరి 23వ ఎడిషన్ అమెరికా, కెనడా, మెక్సికోలో జరిగింది. మరి ఇక్కడ చూస్తే మొత్తం వేదికలు 16 వేదికల్లో నిర్వహించారు. ఇందులో అత్యధికంగా యుఎస్ఏకి సంబంధించి 11 వేదికల్లో, అలాగే మెక్సికో సంబంధించి 3 వేదికల్లో, అలాగే కెనడాకు సంబంధించి 2 వేదికల్లో ఈ యొక్క క్రీడలు నిర్వహించడం జరుగుతుంది. మొత్తం పాల్గొన్న జట్లు 42. ఇది రికార్డ్. ఇది ఫీఫా ప్రపంచ కప్ చరిత్రలో 48 జట్లు పార్టిసిపేట్ చేయడం ఇది రికార్డ్. ఇంతవరకు ఎప్పుడు అలాగే. మరి గతంలో 2026లో మనం చూసుకుంటే 32 జట్లు, అదే గరిష్టంగా ఉండేది. మరి రీసెంట్గా పాల్గొన్న జట్లు 48 జట్లు పార్టిసిపేట్ చేశాయి 2026లో. మరి మొత్తం మ్యాచ్లు ఎన్నయ్యాయంటే 104 మ్యాచ్లు మొత్తం నిర్వహించడం జరుగుతుంది ఈ ఫీఫా ప్రపంచ కప్. మరి 3 సార్లు ఆతిథ్యం ఇచ్చిన మొదటి దేశం మెక్సికో. ఇంతవరకు ఫీఫా ప్రపంచ కప్ చరిత్రలో ఒకే దేశము 3 సార్లు ఆతిథ్యం ఇవ్వలేదు ఈ ప్రపంచ కప్కి. అలా 3 సార్లు ఆతిథ్యం ఇచ్చిన మొదటి దేశంగా మెక్సికో నిలిచింది. మెక్సికో మరి గతంలో చూస్తే 1970, 1986, 2026 ఇక మొత్తం 3 సార్లు ఆతిథ్యం ఇచ్చింది. ఇది మొదటి దేశంగా నిలిచింది. గుర్తుపెట్టుకో. ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఫీఫా ప్రపంచ కప్కు సంబంధించి ఖచ్చితంగా ప్రశ్న ఉండాల్సిందే. మరి కళ్ళు బయటికి తిప్పుకో, ఇలా బోర్డు వైపు చూడు. నమోదైన మొత్తం గోల్స్ 308. నమోదైన మొత్తం గోల్స్ 308 రికార్డుదే. ఫీఫా ప్రపంచ కప్ హిస్టరీలో 300 గోల్స్ నమోదవడం ఒకే ప్రపంచ కప్లో ఇది రికార్డ్. ఇది మరి లాస్ట్ ఇయర్ మనం 2026-22లో చూసుకుంటే ఖతర్ ఆఫ్ దోహాలో నిర్వహించే క్రీడల్లో 172 గోల్స్ నమోదయ్యాయి. అదే హైలైట్, అదే హిస్టరీ. 172. మరి ఆ రికార్డు రీసెంట్గా 2026 ఫీఫా ప్రపంచ కప్లో రికార్డు బ్రేక్ అయింది. ఇక్కడ చూడు, నమోదైన మొత్తం గోల్స్ 308 పర్ మ్యాచ్ 2.96 చూడు, 2.96 ప్రతి మ్యాచ్ గోల్స్ నమోదయ్యాయి. రైట్, మొత్తం వీక్షకుల సంఖ్య మరి ఈ యొక్క ఏదైతే ఈ టోర్నీ మొత్తం ఫీఫా ప్రపంచ కప్ మొత్తం వీక్షించిన ప్రేక్షకులు మొత్తం 68,10,966 మంది వీక్షించారు. ఇది కూడా హిస్టరీ. ఫీఫా ప్రపంచ కప్ చరిత్రలో ఇంతమంది ఈ టోర్నీని వీక్షించడం ఇది ఫస్ట్ టైం. గుర్తుపెట్టుకో, ఫస్ట్ టైం. నెక్స్ట్, సో ఫైనల్ మ్యాచ్, ఇక ఆఖరి మ్యాచ్ ఫీఫా ప్రపంచ కప్ 2026 సంబంధించి ఆ ఫైనల్ మ్యాచ్ జూలై 19 జరిగింది. ఎక్కడ జరిగింది అంటే న్యూ జెర్సీ స్టేడియం, న్యూయార్క్ లో న్యూ జెర్సీ స్టేడియంలో జరిగింది ఫైనల్ మ్యాచ్. ఫైనల్ మ్యాచ్ ఎవరెవరు జరిగింది? ఆ స్పెయిన్ అండ్ అర్జెంటీనా దేశాల మధ్య జరిగింది. మరి 1-0 తేడాతో స్పెయిన్ దేశం అర్జెంటీనా దేశంపై గెలుపొందింది. మరి స్పెయిన్ గెలుపొందడమో ఈ ఫీఫా ప్రపంచ కప్ను గెలుపొందడం ఇది రెండోసారి. గతంలో 2010వ సంవత్సరంలో నెదర్లాండ్స్ పై గెలిచింది. రైట్, రెండోసారి 2010లో నెదర్లాండ్స్ పై గెలిచింది స్పెయిన్, ఫస్ట్ టైం అది. ఆ సెకండ్ టైం ఇప్పుడు అర్జెంటీనా దేశంపై గెలిచింది 2026లో. అర్జెంటీనా ఫీఫా ప్రపంచ కప్ను గెలుపొందింది 3 సార్లు గెలుపొందింది ఇప్పుడు వరకు. ఇక్కడ చూస్తే 1978, 1986, 2022 ఇలా 3 సార్లు అర్జెంటీనా దేశం ఫీఫా ప్రపంచ కప్ నెగ్గడం జరుగుతుంది.
రైట్. ఇక్కడ చూడు, ఇక్కడ ప్రశ్న వచ్చే విభాగం ఇక్కడ ఉంది చూడు. ఇటు చూడు. ఇటు గోల్డెన్ బాల్. గోల్డెన్ బాల్ ఎవరికి ఇచ్చారు? ఫీఫా ప్రపంచ కప్ 2026 గోల్డెన్ బాల్ ఎవరికి ఇచ్చారంటే రోడ్రి. ఆ ఏ దేశానికి సంబంధించిన పర్సన్? స్పెయిన్. ఇక నెక్స్ట్ గోల్డెన్ బాల్ అనేది ఉత్తమ ఆటగాడికి ఇస్తారు. ఉత్తమ ఆటగాడి. గోల్డెన్ బూట్ అనేది అత్యధిక గోల్స్ చేసే క్రీడాకారుడికి ఇస్తారు. గోల్డెన్ బూట్ ఎవరికి ఇచ్చారు? కిలియాన్ ఎంబాపే. ఏ దేశం అంటే ఫ్రాన్స్ దేశము. మొత్తం 10 గోల్స్ నమోదు చేశాడు. ఆ రికార్డ్ ఏంటంటే వరుసగా 2 ఫీఫా ప్రపంచ కప్పులో ఉత్తమ క్రీడాకారుడిగా, అదే ఉత్తమ అత్యధిక గోల్స్ నమోదు చేసినటువంటి క్రీడాకారుడిగా రికార్డు సృష్టించాడు. ఆ లాస్ట్ ఇయర్ 2022లో కూడా గోల్డెన్ బూట్ అవార్డు ఎవరికి ఇచ్చారంటే కిలియాన్ ఎంబాపే. ఆ 2026 ఫీఫా ప్రపంచ కప్ కూడా మళ్ళీ గోల్డెన్ బూట్ ఎవరికి వచ్చిందంటే కిలియాన్ ఎంబాపే. ఇది హిస్టరీ. ఇది వరుసగా 2 ఫీఫా ప్రపంచ కప్ లో గోల్డెన్ బూట్ అవార్డు పొందినటువంటి ఏకైక ప్లేయర్, తొలి ప్లేయర్ ఎవరంటే కిలియాన్ ఎంబాపే. మొత్తం 10 గోల్స్ నమోదు చేశాడు. రైట్. ఇప్పటి వరకు ఫీఫా చరిత్రలో అత్యధిక గోల్స్ ఫీఫా చరిత్రలో చేసింది ఫీఫా ప్రపంచ కప్ లో క్రిస్టియన్ రొనాల్డో రికార్డును కూడా బ్రేక్ చేసిన మహానుభావుడు ఎవరంటే కిలియాన్ ఎంబాపే. మొత్తం 22 గోల్స్ ఫీఫా ప్రపంచ కప్ లో ఉన్నాయి. ఎవరంటే కిలియాన్ ఎంబాపే. రైట్. ఇక్కడ చూడండి, నెక్స్ట్ గోల్డెన్ గ్లవ్ అవార్డు ఎవరికి ఇచ్చారు? గోల్డెన్ గ్లవ్ ఉత్తమ గోల్ కీపర్కి ఇస్తారు. అత్యధిక గోల్స్ నివారించిన వారికి ఎవరైతే ఉంటారో ఉత్తమ గోల్ కీపర్కి ఇస్తారు గోల్డెన్ గ్లవ్ అవార్డు. ఉనై సిమోన్కి ఇచ్చారు. ఉనై సిమోన్ ఏ దేశస్తుడంటే స్పెయిన్. మొత్తము 7 మ్యాచ్ల్లో ఒక్క గోల్ కూడా ఇవ్వలేదు. ఒక్క గోల్ కూడా ప్రత్యర్థులకు ఇవ్వకుండా ఆపాడు 7 మ్యాచ్ల్లో. మొత్తం 8 మ్యాచ్ల్లో 10 నుంచి 14 గోల్స్ నివారించాడు. ఎవరయ్యానంటే ఉనై సిమోన్. ఏ దేశానికి సంబంధించిన పర్సన్? స్పెయిన్. నెక్స్ట్ యంగ్ ప్లేయర్ అవార్డు ఎవరైతే ఉత్తమ యువ ఆటగాడికి ఇస్తారు యంగ్ ప్లేయర్ అవార్డు. పావ్ క్యూబార్సీ ఏ దేశస్తుడంటే స్పెయిన్ దేశానికి సంబంధించిన పావ్ క్యూబార్సీకి ఇచ్చారు స్పెయిన్. ఇక నెక్స్ట్ ప్లేయర్ ప్లే అవార్డు ఉత్తమ క్రమశిక్షణ కలిగిన టీంకి ఇస్తారు, జట్టుకి. ఎవరికి ఇచ్చారంటే నెదర్లాండ్స్ దేశానికి ఇచ్చారు. ఇక నెక్స్ట్ 3 దేశాలు 3 మస్కెట్లు ప్రకటించాయి. మన ఆతిథ్యం ఇచ్చిన దేశాలు 3 దేశాలు. ఏ దేశాలు అంటే అమెరికా, కెనడా, మెక్సికో 3 దేశాలు సంయుక్తంగా ఫీఫా 2026కి ఆతిథ్యం ఇచ్చాయి. మరి ఆతిథ్యం ఇచ్చినటువంటి 3 దేశాలు 3 మస్కెట్లు ప్రకటించాయి. అందులో యుఎస్ఏ కల్చ్ అనేటటువంటి క్లచ్ అనేటటువంటి మస్కెట్ ని, అలాగే కెనడా సంబంధించి మేప్లే, మెక్సికో అనేది జాయు అనే మస్కెట్ ప్రకటించడం జరుగుతుంది 2026 ఫీఫా ప్రపంచ కప్. సో మొత్తం ప్రైజ్ మనీ 6,306 కోట్లు. ఇది మొత్తం ప్రైజ్ మనీ. ఇది ఆ గతంతో పోల్చుకుంటే ఇది 50% అధికం. ఇది ఆ గతంతో కంటే ఇది 50% అధికం. ఇది ఎందుకంటే లాస్ట్ ఫీఫా ప్రపంచ కప్ కంటే ఇది 50% ఎక్కువ ప్రైజ్ మనీ. అంటే ఇది ఫీఫా చరిత్రలో అత్యధిక ప్రైజ్ మనీ కూడా ఇదే 6,306 కోట్లు. ఇందులో విజేతలకి 481 కోట్లు, రన్నర్కి 317 కోట్లు, అలాగే థర్డ్ ప్లేస్ లో 279, అంటే ఫోర్త్ ప్లేస్ లో అలాగే 259, అలాగే క్వార్టర్స్ లో ఆడినటువంటి టీమ్స్ ఏవైతే క్వార్టర్ ఫైనల్కి వచ్చాయో ఆ జట్లకి 182 కోట్లు, ప్రీ క్వార్టర్స్ లో ఆడిన జట్లకి 144 కోట్లు. సో ఇలా మొత్తం ప్రైజ్ మనీ 6,306 కోట్లు ప్రైజ్ మనీ. ఇది ఆ ఫీఫా హిస్టరీలో అత్యధికమైనది. రైట్. సో ఇది చూడండి, మీకు బిట్ ఆ ఫీఫా ప్రపంచ కప్ అంటే ఖచ్చితంగా వచ్చే విభాగం ఇందులోనే ఉంది. మరి ఆ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయు, మరి కొంతమందికి అవసరం అనుకుంటే కనుక తప్పనిసరిగా షేర్ చేయు. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.